గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకుంటే, దివ్య సత్ప్రసాదము ఇవ్వడానికి ముందు దివ్య బలి పూజలో గురువు మనకు క్రీస్తు శరీర రక్తాలుగా మారినటువంటి అప్పాన్ని చూపించి చెప్పేటువంటి మాటలు. ఇక్కడ విందు సిద్ధపరపబడింది కాబట్టి ఆ విందుకు వచ్చినటువంటి వాళ్ళు ధన్యులు అని అక్కడ గురువు ప్రకటిస్తూ ఉన్నారు. ఏర్పాటు చేయబడినటువంటి విందు ఏమిటి అంటే త్యాగపూరితమైనటువంటి విందు. ఏమి త్యాగమో? ప్రభువైన యేసుక్రీస్తు తన స్వంత జీవితాన్ని త్యాగము చేసి తన శరీర రక్తాలతో తయారు చేసినటువంటి విందు అదే. నిజానికి ఏ విందైనా మనము ఆనందముతో లొట్టలేసుకుంటూ తింటాము, కానీ ప్రతి విందు కూడా త్యాగపూరితమైందే. ఎందుకు అంటే ఏ కోడినో వధిస్తూ ఉంటాము, ఏ మేకనో వధిస్తూ ఉంటాము, ఏ ఎద్దునో వధిస్తూ ఉంటాము. కాబట్టి ఆ జీవులు చేసినటువంటి త్యాగ ఫలితమే మన విందు. మనము ఆనందంగా ఉండడానికి, కడుపు నిండా హాయిగా తినడానికి. కానీ ఇక్కడ క్రీస్తు పూర్వపు విందును రద్దు చేసి ఒక నూతన విందును ఏర్పాటు చేశారు. అదే ఎప్పటి వరకు అనుకున్నట్లు తన శరీర రక్తాలతో తన జీవితాన్ని త్యాగము చేసి తన శరీర రక్తాలతో మనకు ఒక మంచి విందును తయారు చేశారు. ఆ విందులో క్రీస్తు శరీరము ఉంది, క్రీస్తు రక్తము ఉంది, వీటితో పాటు క్రీస్తు స్ఫూర్తి కూడా ఉంది. ఈ మూడు మేళవించినటువంటి విందే మనకేమో దివ్య సత్ప్రసాద విందు అని చెప్పి మనము పిలుస్తూ ఉంటాము. ప్రభువు చెప్పినటువంటి ఉపమానము పరలోక రాజ్యాన్ని గురించి. ప్రభువు వాస్తవానికి అంతకు ముందే అన్యోన్య సహవాస జీవితం గురించి బోధించారు. అంటే అందరము కలిసిమెలిసి సాంఘిక జీవనాన్ని కొనసాగించడము. అలా ఉండడానికి మన మధ్య ఉండాల్సినటువంటి సంఘీభావాన్ని గురించి బోధించారు. మన మధ్య ఉండాల్సినటువంటి అనుబంధాన్ని గురించి బోధించారు. దైవ ప్రేమ, సోదర ప్రేమ, ఇవి మనలో మేళవించాలి అంటే మనకు ఉండాల్సినటువంటి లక్షణాలు, మనకు ఉండాల్సినటువంటి మనస్తత్వాన్ని గురించి బోధించారు. ఈ బోధనలన్నీ ముగిసిన తరువాత ఇదిగో ఇప్పుడు మీరు పిలువబడిన వారు, ఆహ్వానింపబడిన వారు అంటూ విందుకు ఆహ్వానాన్ని పంపిస్తూ ఉన్నారు. మరి ఈ ఆహ్వానాన్ని స్వీకరించేటువంటి మన మనస్తత్వాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది ఈ ఉపమానము ద్వారా ప్రభువు మనకు స్పష్టం చేస్తూ ఉన్నారు. రాసు విందు సిద్ధము చేసి ఎవరెవరికైతే ఆహ్వాన పత్రికలు పంపాడో వాళ్ళందరినీ కూడా మళ్ళీ పిలవడానికి తన సేవకులను పంపిస్తున్నాడు. పంపించినప్పుడు వాళ్ళందరూ కూడా బీరు పోకుండా, ఒక్కరు కూడా బీరు పోకుండా అందరూ తిరస్కరించారు. వాళ్ళలో 3 రకాలు మనం చూస్తూ ఉన్నాము. మొట్టమొదటి వాళ్ళు తిరస్కరించినటువంటి వాళ్ళు. ఆహ్వానం పొందాం, మేమెందుకు వస్తామో లేపో అని చెప్పి జస్ట్ తిరస్కారము చూపించిన వాళ్ళు. రెండవ రకము వాళ్ళు అసలు దాని గురించి లెక్క చేయనటువంటి వాళ్ళు. ఆహ్వానింపబడ్డాము, మరి మనము వెళ్ళడం మర్యాద అన్నటువంటి జ్ఞానము లేనటువంటి వాళ్ళు, అజ్ఞానములో ఉన్నటువంటి వాళ్ళు. మూడవ రకము క్రూర మనస్తత్వము. వీళ్ళేమిటి, వెళ్ళకపోయిన వాళ్ళు వెళ్ళకుండా నోరు మూసుకొని కూర్చోవచ్చు కదా, కానీ అలా కాదు. ఆ వచ్చినటువంటి వారిని ఎగతాళి చేశారు, కొట్టారు, చివరకు చంపేస్తూ ఉన్నారు. ఈ 3 రకాల మనస్తత్వాలు నాటి రాజు విందుకు పిలిచినప్పుడు ఆ ప్రజలలో ఎవరెవరైతే ఆహ్వానింపబడ్డారో వారందరూ కూడా ఈ 3 రకాలైనటువంటి మనస్తత్వాలు కలిగి ఉన్నారు. మన వరకు వచ్చేసరికి దేవుడు మనందరినీ కూడా విందుకు ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి ఏమిటి వాస్తవానికి ఆ విందు అంటే
సంతోషముతో కూడినటువంటి విందు, సమాధానముతో కూడినటువంటి విందు, శాంతితో కూడినటువంటి విందు. రాజు ఏ విధముగా తన సేవకులను పంపి ఆ విందుకు వాళ్లను ఆహ్వానించారో, అలాగే దేవుడు కూడా తన సేవకులను మనలను పిలవడానికి పంపిస్తూ ఉన్నారు. ఎవరు ఆ సేవకులు అంటే, మొట్టమొదటి వాళ్ళు గురువులు, రెండవ రకము మఠవాసులు, మూడవది తల్లిదండ్రులు, నాలుగవది సోదరీ సోదరులు, ఐదవది స్నేహితులు, ఆరవ గ్రూపు వాళ్ళు శ్రేయోభిలాషులు. ఈ 6 రకాలైనటువంటి సేవకుల ద్వారా దేవుడు మనందరినీ కూడా తన విందుకు ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి ఆహ్వానించినప్పుడు మనలో ఉండేటువంటి భావాలు, మొట్టమొదటి తిరస్కారము. దైవ వాక్కు మనకు ఎవరి ద్వారా వచ్చినప్పటికీ కూడా మనము దాన్ని తిరస్కరిస్తూ ఉంటాము, వినడానికి ఇష్టపడము, బైబిల్ గ్రంథము చదవడానికి ఇష్టపడము, వాటిని అవతల పెట్టేస్తూ ఉంటాము. ఇళ్లలో బైబిల్ గ్రంథము ఉండవచ్చు, కానీ బూజు బట్టి ఏది గూట్లోనే, లేకపోతే ఇప్పుడు అన్ని షోకేసులు వస్తూ ఉన్నాయి కాబట్టి వాటిలో ఎక్కడో ఉంటుంది. మరికొన్నిసార్లు అది ఉన్నటువంటి చోటు కూడా మరిచిపోతూ ఉంటాము. అంటే తిరస్కరించినటువంటి వాళ్లకు మనం ఇక్కడ గుర్తుగా ఉంటూ ఉంటాము. రకరకాలైనటువంటి ప్రేరణలు, మన ఆత్మ ప్రేరణ ఉంటుంది. తల్లిదండ్రుల ద్వారా, స్నేహితుల ద్వారా రకరకాలైనటువంటి మనుష్యులు మనకు ఆ ప్రేరణ ఇస్తూ ఉంటారు, దైవ వాక్కు వినడానికి కానీ, లేక దేవాలయానికి వచ్చి దేవాలయంలో దైవ వాక్కు వినడానికి కానీ మనము వీటిని తిరస్కరిస్తూ ఉంటాము. కాబట్టి అలాగే మనకు జీవితములో ఉన్నటువంటి నియమ నిబంధనలు, ప్రభుత్వ నిబంధనలు కావచ్చు, సాంఘిక నియమ నిబంధనలు కావచ్చు, లేక ఈ మతపరమైనటువంటి నియమ నిబంధనలు కావచ్చు, వాటిని కూడా తిరస్కరిస్తూ ఉంటాము. నేనెందుకు చెయ్యాలి అనేటువంటి తేలిక భావము, నేనెందుకు అనుసరించాలి అనేటువంటి తేలిక భావము, వాళ్ళు చెబితే నేను వినాలా అనేటువంటి మూర్ఖత్వము, ఇలాంటి మనస్తత్వాలతో చివరకు మనము వాటిని తిరస్కరిస్తూ ఉంటాము. ఇకపోతే మళ్ళీ దేవాలయానికి వచ్చినటువంటి వాళ్ళము, దేవాలయానికి వచ్చినటువంటి సమయంలో మనము ఏ విధంగా ఈ దైవార్చనలో పాల్గొంటూ ఉంటాము, అక్కడ కూడా మనలో తిరస్కారము అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ఇతరులతో సఖ్యత పడడానికి తిరస్కరిస్తూ ఉంటాము, దేవునితో సఖ్యత పడడానికి తిరస్కరిస్తూ ఉంటాము, దైవ సన్నిధిలో సమయాన్ని గడపడానికి తిరస్కరిస్తూ ఉంటాము. ఒక మంచి సలహా మనకు ఇవ్వబడినప్పుడు దానిని తిరస్కరిస్తూ ఉంటాము. ఒక్క మాటలో చెప్పుకోవాలి అంటే మనము ఆనందంగా ఉండడానికి తిరస్కరిస్తూ ఉన్నాము. లేదు, నేను ఆనందంగా ఉండడానికి తిరస్కరిస్తున్నాము అని అనుకుంటాము, వాస్తవానికి కానీ కాదు. ఆనందంగా ఉండడానికి తిరస్కరిస్తున్నాము అనుకుంటూ ఆనందాన్నే తిరస్కరిస్తున్నాము అనే విషయాన్ని మనము అన్నిసార్లు కూడా మరిచిపోతూ ఉంటాము. అందుకే ఈ రకమైనటువంటి తిరస్కార భావముతో మన జీవితం గడిపేస్తూ మనకున్నటువంటి శాంతి, సమాధానాలు, ఆనందాన్ని చేజేతులా పోగొట్టుకుంటూ ఉంటాము. రెండవ రకపు మనస్తత్వము లెక్కలేనితనము లేదా అజ్ఞానము. ఆ సేవకులు ఏం చేశారు, ఎందుకు మనకు అని చెప్పి వాళ్ళు అజ్ఞానముతో తిరస్కరిస్తూ ఉన్నారు, లెక్కలేనితనముతో వాళ్ళు తిరస్కరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, తమ తమ పనులకు వెళ్ళిపోయారు. పొలానికి వెళ్ళాడు, మరొక మనిషి వ్యాపార పనుల మీద వెళుతూ ఉన్నాడు. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే వాళ్ళు చేసింది రైటా తప్ప? విందుకు పిలిచారు, విందు భోజనానికి వెళ్ళడము, లేక తమ పొలానికి వెళ్ళి పనులు చేసుకోవడం, లేక తన వ్యాపార పనులు చూసుకోవడం. మామూలు దృక్పథంతో ఆలోచిస్తే వాళ్ళు చేసింది తప్పు కాదు. ఎందుకంటే పొలానికి వెళ్ళి వాళ్ళు పండించకపోతే మిగిలిన వాళ్ళకి తిండి ఉండదు.
కాబట్టి తన బాధ్యత అది, ఆ బాధ్యతను నెరవేర్చాలి. మరి రెండవ రకము తన వ్యాపారాలు. వ్యాపార పనులు చేసుకోలేకపోతే ఆ వ్యాపారము ద్వారా తన కుటుంబానికి నష్టం వస్తూ ఉంటుంది చేయకపోతే. అలాగే వ్యాపార లావాదేవీలు లేకపోయినట్లయితే సరైన సరుకులు సమయానికి అందక ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉంటారు. మనము ఆ పరంగా ఆలోచించినప్పుడు వాళ్ళు చేసింది తప్పు కాదు అని మనకు అనిపిస్తుంది. వాస్తవం కూడా అంతే. కానీ ఇక్కడ ఈ సందర్భం వచ్చేసరికి వాళ్ళంతా కూడా ఆహ్వానింపబడినటువంటి వాళ్ళు ఆ లగ్న పత్రిక అందుకున్నప్పుడే మాకు వీలు పడదండి అని చెప్పేస్తే అది వేరే విషయము. వీలు పడదు, వస్తాను అని చెప్పి ఎగ్గొట్టేటువంటి వాళ్ళు ఉంటారే, అలాంటి వాళ్ళది ఈ మనస్తత్వము. అంటే మనకు పెద్దగా అర్థం కాకపోవచ్చు, కానీ పాశ్చాత్య దేశాల్లో అయితే మనకులాగా దొరికినటువంటివన్నీ కూడా వండేసి బస్తాలకు బస్తాల బియ్యం వండి అక్కడ పెట్టి వచ్చిన వాళ్ళు తింటారు, రాకపోతే దాన్ని పారేస్తూ ఉంటారు. అలా కాదు. వాళ్ళు ఎవరెవరికైతే ఆహ్వానాన్ని పంపిస్తారో జాగ్రత్తగా లెక్క పెట్టుకొని పంపిస్తారు. స్వీకరించిన వాళ్ళు అయితే వస్తాను లేకపోతే రాను అని స్పష్టంగా చెబుతారు. కాబట్టి వాళ్ళకు ఒక లెక్క ఉంటుంది ఖచ్చితంగా. వాళ్లకు మాత్రమే వాళ్ళు తయారు చేస్తారు. ఖచ్చితంగా అంతమందికి సరిపోను తయారు చేస్తారు. అక్కడ వృధా అయ్యేటువంటి అవకాశము ఉండదు. కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్లో ప్రభువు మనకు ఈ ఉపమానాన్ని చెప్పారు. అందుచేత వీళ్ళు ఆ సమయము విందు తయారైన తర్వాత, అందరి కోసము విందు తయారైన తర్వాత నేను పొలానికి వెళుతున్నాను అని, లేకపోతే నేను వ్యాపారానికి వెళుతున్నాను అని చెప్పటము సరైంది కాదు. అది మొదటలో చెప్పి ఉండాల్సిందే. ఏది ముఖ్యమో అనేటువంటిది వచ్చేసరికి తాను ఇచ్చినటువంటి మాట, ఆ సమయాన్ని తాను వాళ్ళ కొరకు కేటాయించాలి అనుకునే ఇచ్చాడు. కాబట్టి ఆ సమయానుకూలంగా ఈ పనులు ముందు వెనకో చేసుకోవడానికి ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఏర్పాటు చేసుకోలేకపోతున్నాడు. ఆ సమయాన్ని సరిగ్గా తాను మేనేజ్ చేసుకోలేకపోతూ ఉన్నారు. కాబట్టి అది కూడా తప్పే. అడ్డదిడ్డంగా పనులు చేయటం కాదు, కానీ ఒక ప్రణాళికాబద్ధంగా మనం పనులు చేసుకోవాలి. ఆ కారణం చేత వాళ్ళు అక్కడ చూపించినటువంటి ఆ తిరస్కారము కూడా తప్పే అవుతూ ఉంటుంది. అలాగే మనలో కూడాను ఆదివారం దేవాలయానికి రావడానికి చాలామంది రకరకాల కారణాలు చెబుతూ ఉంటారు. రకరకాల పనులు సాకు చూపిస్తూ ఉంటారు. ఏ సాకులు పనికిరావు. ఎందుకు అంటే మొదట స్థానము దేవుడికి ఇవ్వాలి అంతే. దేవుడు తన శరీర రక్తాలతో తయారు చేసినటువంటి విందు ఇది. దీన్ని మించినటువంటిది లేదు. మనం చేయాల్సిందల్లా ప్రణాళిక వేసుకోవడమే. ఇది ఈరోజు అకస్మాత్తుగా వచ్చినటువంటి ఆహ్వానం కాదు. మనం పుట్టిన దగ్గర నుంచి వచ్చినటువంటి ఆహ్వానము. ఆదివారములలోనూ అప్పు పండుగలలోనూ శరీర కష్టమైన పనులు చేయక నిండు పూజ కనుదువగాక. మహా అయితే మనం ఇంటి దగ్గర నుంచి వచ్చి పూజలో నుంచి ఇంటికి వెళ్ళేసరికి 2-2.5 గంటలు పడుతూ ఉంటుంది అంతే. ఈ ఆహ్వాన సమయాన్ని మనం ప్రణాళికాబద్ధంగా సపరేట్ చేసుకోగలగాలి. దానికోసము కేటాయించగలగాలి. దానికోసము వేరే పనులు పోస్ట్పోన్ చేసుకోవడము, ఇంకోసారికి చేసుకోవడం, ఏదో ఒకటి చేయాలి. కానీ దీన్ని మాత్రము వదిలిపెట్టకూడదు. అలా చేసినప్పుడే అది మూర్ఖత్వము అవుతూ ఉంటుంది, లేదా దేవునికి లెక్కలేనితనాన్ని చూపించినటువంటి వాళ్ళము అవుతూ ఉంటాము. అలాగే ఇతరుల అవసరాలకు వచ్చినప్పుడు కూడా ఈ మనస్తత్వం ఎక్కడ వచ్చింది అంటే అదే లెక్కలేనితనము బయట కూడా చూపిస్తూ ఉంటాము. ఎవరన్నా మనం లెక్క చేయము, ఎవరి అవసరాలను గురించి మనం పట్టించుకోము. చివరకు మన ఇంట్లో వాళ్ళ అవసరాలే మనం పట్టించుకోము. ఆ లెక్కలేనితనం అనేటువంటిది ఉందే మనస్సులో, అది అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది, అలాగే కొనసాగుతూ ఉంటుంది. అది మానవ జీవిత సరళకి గొడ్డలి పెట్టి అవుతూ ఉంటుంది. ఆ మనస్తత్వాన్ని తీసేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక 3వ రకపు మనస్తత్వము మనలో ఉన్నటువంటిది క్రూరమైనటువంటి మనస్తత్వము. ఆ సేవకుల మాదిరిగా మనమేమీ కత్తి కటార్లు తీసుకుని ఎవరిని కొట్టి చంపేయలేకపోవచ్చు. బాహ్యంగా భౌతికంగా మనం ఎవరిని కొట్టకపోవచ్చు. ఏదో చెదురుముదిరిగా అక్కడక్కడ మరీ ఆవేశం ఎక్కువైనప్పుడు తప్ప ఎవరిని మనము కొట్టకపోవచ్చు, చంపకపోవచ్చు. కానీ చంపుతూ ఉన్నాము, కొడుతూ ఉన్నాము.
ఎక్కడ కొడుతూ ఉన్నాము? మనిషి మనస్సు మీద దెబ్బ కొడుతూ ఉన్నాము, మనిషి మనస్తత్వం మీద దెబ్బ కొడుతూ ఉన్నాము, మనిషిని మానసికంగా మనము ఎప్పుడూ కూడా చంపేస్తూ ఉంటాము. మనము ఏ మనిషినైనా ఏ విషయంలో అయినా కాకుల్లా పొడుచుకు తింటూ ఉంటాము, సూటుపోటి మాటలతో మనిషి మనస్సును గాయపరుస్తూ ఉంటాము, అనవసరమైనటువంటి అవాకులు చవాకులు 10 మందికి ప్రచారం చేసి ఒకరి జీవితానికి గొడ్డలి పెట్టేలా మారుతూ ఉంటాము. అప్పుడే మనము వాళ్ళను కొట్టుతూ ఉన్నాము, చివరకు చంపేస్తూ ఉన్నాము. చాలాసార్లు చాలామంది ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? ఎందుకు వాళ్లకు ఆ ప్రేరణ కలుగుతూ ఉంటుంది? అవమాన భారాన్ని తట్టుకోలేక దాదాపు 50% పైనే మనుష్యులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఈ అవమాన భారం ఎక్కడ నుంచి వచ్చేది? మనలో నుంచి వచ్చేటువంటిది. అది కుటుంబమే కావచ్చు, ఇరుగు పొరుగే కావచ్చు, స్నేహితులే కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాకుల్లా పొడుచుకు తినేటువంటి స్వభావము, వారి మనస్సును గాయపెట్టేటువంటి స్వభావము, వారిని ఎగతాళి చేయడం దగ్గర నుంచి మనము చేసేటువంటి రకరకాలైనటువంటి పనులు, వ్యాఖ్యలు వాళ్ళ జీవితాన్ని అతలాకుతలం చేసి చంపేస్తూ ఉంటాయి. ఆ రకమైనటువంటి మనస్తత్వము కూడా మనలో ఉంటుంది అనేటువంటిది మర్చిపోకూడదు. మరి ఏ మనస్తత్వాలు మనలో ఉంటే దాని పర్యవసానం ఏంటి అనేది ఆలోచించాలి. చాలాసార్లు దాన్ని మర్చిపోతూ ఉంటాము. ఏమిటి ఆ పర్యవసానమో ప్రభువు ఉపమానములో చెబుతూ ఉన్నారు. ఆ మనస్తత్వాలు లేకుండా ఉంటే విందు, అది గనుక ఉన్నట్లయితే శిక్ష. దాని నుంచి ఎవరూ కూడా తప్పించుకునేటువంటి అవకాశం లేదు, వినాశనమే. ఈ మనస్తత్వాలు మనిషిలో ఉన్నప్పుడు వినాశనము సంభవిస్తూ ఉంటుంది. మరి మనిషికి వచ్చేటువంటి వినాశనము మళ్ళీ 3 రకాలుగా మనకు కనిపిస్తుంది. ఒకటి ప్రకృతి విలయ తాండవము. వరదలు వస్తూ ఉన్నాయి, భూకంపాలు వస్తూ ఉన్నాయి, తుఫానులు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మానవ మనస్థితికి అద్దాలే, ప్రతీకలే. మనిషి చేసేటువంటి నిర్లక్ష్యపు పనులకు ప్రతీకలే ఇవన్నీ కూడాను. వాతావరణాన్ని కలుషితం చేసినప్పుడు ప్రకృతి తన సహజ ధర్మాన్ని వదిలేస్తూ ఉంటుంది. ఆ సహజ ధర్మాన్ని కొనసాగించకుండా మనం అడ్డుపడినప్పుడు ఖచ్చితంగా ప్రకృతి విలయతాండవం చేస్తూ ఉంటుంది. దానిని మనం పోనీయము. మనం చేసేటువంటి అక్రమ పనులన్నిటికీ కూడాను ఫలితంగా ఈ ప్రకృతి విలయతాండవం చేస్తూ ఉంటుంది. ఫలితంగా మన జీవితాలు పోగొట్టుకుంటూ ఉంటాము, జీవితము చిన్నాభిన్నమవుతూ ఉంటుంది. రెండవది శారీరక వ్యాధులు. మనలో వచ్చేటువంటి వ్యాధులు తలనొప్పి దగ్గర నుంచి మిగిలినటువంటి వ్యాధులన్నీ కూడా మనం కొని తెచ్చుకునేటువంటివే, సహజ జీవన విధానానికి భిన్నంగా చేసుకునేటువంటివే. తినేటువంటి తిండిలో కూడా మనము సమతుల్యాన్ని పాటించకపోవడమే, ఆ తినేటువంటి భోజనాన్ని తయారు చేసుకునేటువంటి విధానములో కూడా రకరకాలైనటువంటి లోపభూయిష్టాలు ఉండడమే. అన్నీ రకరకాలుగా అన్ని కాలుష్యాలు చేస్తూ ఉంటాము. ఫలితంగా ఏమవుతూ ఉంటుంది? శారీరకపరమైనటువంటి వ్యాధులు, అన్ని రకాల వ్యాధులు. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇదిగో మనలో ఉండేటువంటి నిర్లక్ష్యం ద్వారా కొన్ని వస్తూ ఉంటాయి, లేక మనలో ఉండేటువంటి రకరకాలైనటువంటి భావాలు, వ్యసనాలు వీటి ద్వారా వస్తూ ఉంటాయి. అలా కొని తెచ్చుకునేటువంటివి. కాబట్టి ఈ పర్యవసానము, ఏ మనస్తత్వాల పర్యవసానము? శారీరకపరమైనటువంటి వ్యాధులు. ఇంకా 3వ రక పర్యవసానము ఏమిటి అంటే అంటువ్యాధులు. రకరకాలైనటువంటి కలరా దగ్గర నుంచి ఎయిడ్స్ వరకు, ఈ రోజున కరోనా కూడాను. ఎందుకు మనమంతా చచ్చినట్లు ముక్కు నోరు మూసుకుంటూ ఉన్నాం? ఎక్కడికి వెళ్ళినా, దేవుడి దగ్గరికి వచ్చినా సరే మూసుకోవాలి, బయట ఉన్నా మూసుకోవాలి, ఇంట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే ఎవరితో మాట్లాడాలి అన్నా మనసు విప్పి అలా నోరు తెరిచి మాట్లాడడానికి కుదరదు. ముఖాలు కూడా గుర్తుపట్టనటువంటి స్థాయికి వెళ్ళిపోతూ ఉన్నాము. మనిషిని దూరంగా పెట్టాలి, 10 సార్లు చేతులు కడుక్కోవాలి, స్నానాలు చేయాలి, ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ వీలు పడదు, 10 మంది ఒకచోట గుమ్ముకూడడానికి వీలు పడదు. ఇవన్నీ దేనివల్ల?
ఇదిగో ఇప్పుడు ఏవైతే చేస్తున్నామో అవి చేయాల్సినటువంటి టైంలో చేయకపోవడమే, ఆ సమయంలో నిర్లక్ష్యం చూపించాము, ఆ సమయంలో లెక్కలేనితనాన్ని చూపించాము, ఆ సమయంలో మూర్ఖత్వాన్ని ప్రదర్శించాము. ఫలితంగా మన ఒంట్లో శక్తి తగ్గింది, అక్కడ బలం పెరుగుతూ ఉంటుంది. అందుకే ఈ వైరస్లన్నీ వ్యాపించి మన జీవితాన్ని అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు కళ్ళు తెరుస్తూ ఉన్నాము. ఇప్పుడు కష్టపడి చేసేటువంటివన్నీ కూడా సమతుల్యంగా ఇంతకుముందే చేస్తూ ఉన్నట్లయితే, సరైనటువంటి ఆహారం తీసుకోవడం దగ్గర నుంచి కాలుష్య నివారణకు అన్ని పనులు జాగ్రత్తగా తీసుకున్నట్లయితే ఈ రోజున ఎంతగా బాధపడాల్సినటువంటి అవసరం మనిషికి వచ్చేది కాదు. మూర్ఖత్వము, నిర్లక్ష్యము, లేక మనం చూపించేటువంటి రకరకాలైనటువంటి ధోరణులే వీటికి కారణభూతాలవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ 3 రకాలైనటువంటి పర్యవసానాలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. ఫలితంగా అనేక సార్లు మరణానికి గురి అవుతూ ఉంటాం. ఆ శిక్ష తప్పదు అనేటువంటిది మాత్రం మనం ఎప్పుడూ కూడా మరచిపోకూడదు. దేవుని ఆహ్వానాన్ని రకరకాలుగా తిరస్కరించినప్పుడు మనకు శిక్ష, తిరస్కరించకుండా వెళితే విందు, తిరస్కరిస్తే మాత్రము ఇదిగో ఈ శిక్ష మన జీవితంలో వస్తూ ఉంటుంది. ఇకపోతే ప్రభువు 2వ దశను గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటా 2వ దశ? ఈ వర్గాలన్నిటినీ కూడా తీసి ప్రక్కన పడేసి రోడ్డు మీద దొరికిన వాళ్ళందరినీ కూడా తీసుకురమ్మని చెప్పి రాజు పంపిస్తూ ఉన్నాడు తన సేవకులను. ప్రభువు ఎందుకు ఏ మాట దీని ఉపమానంలో మళ్ళీ చేరుస్తున్నారు అంటే, నాటి యూదులందరూ కూడా యూదులలో నుంచే మెస్సయ రక్షకుడు వస్తారు కాబట్టి రక్షణ మొట్టమొదటిగా తమకే రక్షణ అనేటువంటి భావనతో ఉన్నారు. చిన్నప్పగారు కూడా అనేక సందర్భాల్లో ఆ మాట చెబుతూ ఉన్నారు. మొదట యూదులకు రక్షణ ఇవ్వబడింది, వాళ్ళు తిరస్కరించారు, అన్యులకు ఇవ్వబడుతూ ఉంది అనేటువంటి మాటలు ఆయన కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. ఇది భౌతిక పరమైనటువంటిది, మనం పెద్దగా దాని గురించి మాట్లాడడానికి కూడా ఏమీ ఉండదు. ఎందుకు అంటే దేవుడు ప్రారంభము నుంచే యూదులను ఎన్నుకున్నారు కాబట్టి, వాళ్ళలోనే రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు జన్మించారు కాబట్టి సహజంగా మన ఇంట గెలిచి రచ్చగలవాలంటారు. కాబట్టి ఇంట్లో వాళ్ళకి మనం ఏమీ పెట్టకుండా బయట వాళ్ళకు పెట్టలేము. ఇంట్లో కడుపు నిండిన తర్వాతే బయట వాళ్ళకు మనం పెట్టగలుగుతూ ఉంటాము. కాబట్టి అదే సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తూ ఉంటుంది. ప్రభువు దీన్ని మనస్సులో ఉంచుకొని ఈ 2వ భాగమైనటువంటి ఉపమానాన్ని చెబుతూ ఉన్నారు. అందరినీ పోగేసుకొచ్చిన తర్వాత రాజు ఏం చేస్తూ ఉన్నాడు? ఆ విందులోనికి పాల్గొనేటువంటి వాళ్ళందరినీ చూడడానికి హాలుకు వెళుతూ ఉన్నారు. వెళ్ళిన తర్వాత వివాహ వస్త్రములు లేనటువంటి ఒక మనిషి అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. ఇది మనకు కొంచెం క్రొత్తగా ఉండవచ్చు, మన పరిస్థితులకు తెలియనటువంటి విషయం, అర్థం కానటువంటి విషయము. వివాహం ఏంటి, వివాహ వస్త్రాలు ఏంటి? వివాహ వస్త్రాలు పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు వేసుకోవాలి కానీ మనం కాదు కదా అని చెప్పి మనం అనుకుంటాము. కానీ ఆనాటి ఆచార ప్రకారము ప్రత్యేక దుస్తులు ధరించాల్సినటువంటి అవసరము ఉంది. అది ఎక్కువగా అర్థం కావాలంటే మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఐసీయూలో ఉన్నటువంటి పేషెంట్ను చూడాలి. అబ్బా నేను భలే బట్టలు వేసుకెళ్ళాను ఎట్లాగే వెళతాను అనుకుంటే దర్జాగా కుదరదు. వాళ్ళు అక్కడ కొన్ని వస్త్రాలు పెడతారు, అవి మాత్రమే వేసుకొని వెళ్ళాలి. అలాగే పిల్లలు కన్వకేషన్కు వెళ్ళినప్పుడు, డిగ్రీ పట్టాలు పుచ్చుకునేటప్పుడు అక్కడ కూడా వాళ్లకు ప్రత్యేకమైనటువంటి దుస్తులు, గవర్నర్ కానీ ఎవరైనా చీఫ్ గెస్ట్ ఎవరు వచ్చినా సరే వాళ్ళు కూడా వేసుకోవాలి, వీళ్ళు కూడా వేసుకోవాలి. అందరూ ఒకే రకమైనటువంటి దుస్తులు వేసుకుంటూ ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి మరి ఈ ఒక మనిషి ఆ వివాహ వస్త్రాలు లేకుండా ఉన్నాడు. రాజు ప్రశ్నించాడు. మరి మనం అనుకోవచ్చు, ఆయన పాపం ఆయన తప్పేముంది, ఆయనకి లేకపోవచ్చు ఆ వస్త్రాలు, మరి లేనప్పుడు ఏం చేస్తాడు అని. ఇక్కడ లేకపోవడం అనేటువంటిది లేదు. ఎందుకు అంటే ఆ మనిషి మౌనం వహిస్తూ ఉన్నాడు. తన ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళు అక్కడ సిద్ధపరిచి ఉంటారు. ఏ విధముగా అయితే హాస్పిటల్లో రెడీగా పెట్టుంటారు, అలాగే ఏ విధంగా కాలేజీలో యూనివర్సిటీలో ఆ వస్త్రాలు రెడీగా పెట్టుంటారు, ఇక్కడ కూడా కొన్ని ఎవరైతే ఆ వస్త్రాలు తెచ్చుకోరో వాళ్ళ కోసం కొన్ని వస్త్రాలు తప్పకుండా సిద్ధంగా ఉండి ఉంటాయి. లేకపోతే రాజు ఆ ప్రశ్న అడిగేవాడు కాదు. పాపం రోడ్డు మీద నుంచి ఇటు నుంచో ఇటు వచ్చాడు కాబట్టి ఆయన దగ్గర ఎక్కడ ఉంటాయి అనేటువంటి ఇంగిత జ్ఞానం రాజుగారికి ఉండేది. కానీ పట్టుకొచ్చాడు అని తెలిసినప్పటికీ అడుగుతున్నారు అంటే ఖచ్చితంగా వస్త్రాలు వేసుకునేటువంటి అవకాశం మాత్రం ఉంది.
కానీ ఈ అవకాశాన్ని కూడా కాలదన్ని ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? వస్త్రాలు లేకుండా నిర్లక్ష్యముతో వస్తూ ఉన్నాడు. అందుకే ఏం చెబుతూ ఉన్నాడు రాజు? కాళ్ళు చేతులు కట్టి మరీ తీసుకెళ్ళి బయటపడేయమంటున్నారు. ఎందుకంటే మళ్ళీ అక్కడి నుంచి పారిపోతాడేమోనని. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుకుంటాయి ఉంటాయి. అంటే ఆ శిక్ష నుంచి తప్పించుకునేటువంటి అవకాశము లేకుండా పోతూ ఉంటుంది. కాబట్టి అక్కడ ఖచ్చితంగా వాళ్ళు ఆ శిక్షను అనుభవించి తీరాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. మరి మన వరకు వచ్చేసరికి ఈ దివ్య బలి విందుకు ఆహ్వానింపబడ్డాము. లేదా మాకేం తెలుసంటే చిన్నప్పుడు పోగేసుకొచ్చారని చెప్పి మనం అనుకోవచ్చు. ఎలా అయినా సరే చివరకు వివాహ విందులో ప్రవేశించాము, అది మాత్రం ముఖ్యము. మరి ఈ ప్రవేశించినటువంటి మనకు వివాహ వస్త్రాలు ఉన్నాయా లేవా అనేది మాత్రం ముఖ్యం, ఆలోచించాలి. మనము ధరించాల్సినటువంటి వివాహ వస్త్రాలు ఏమిటి అంటే మొట్టమొదటిది సమయానికి దివ్య పూజకు రావడం. ఎప్పుడో మన ఇష్టం వచ్చినప్పుడు వచ్చి మన ఇష్టం వచ్చినప్పుడు వెళతాము అంటే కుదిరేది కాదు. ఆదివారములలోనూ అప్పు పండుగలలోనూ శరీర కష్టమైన పనులు చేయక ఆ తర్వాత మాట నిండు పూజ కనుదువ కాక. నిండు పూజ ప్రారంభము నుంచి మొట్టమొదట గురువు శిలవ గురుతు వేసిన దగ్గర నుంచి మళ్ళీ చివరిలో శిలవ గురుతు ద్వారా ఆశీర్వాదం ఇచ్చి మీరు వెళ్ళండి అని చెప్పేంత వరకు ఉండాలి. మళ్ళీ మధ్యలో తుర్రుమందామంటే కుదరదు. అది విందులో పాల్గొనడము కాదు. అంటే వివాహ వస్త్రాలు లేనటువంటి మనిషివే అని. దానివల్ల ఆ శిక్ష నుంచి తప్పించుకోవడానికి మాత్రము వీలు పడదు. రెండవది అక్కడ దైవ వాక్కు ఎడల మనకు ఏకాగ్రత. ఫాదర్ గారు ఏదో చెప్పుకుంటూ పోతున్నారు, ఆయన చెప్పాలి కాబట్టి చెబుతారు, మనకు వినాలి కాబట్టి ఏదో గుళ్ళోకి వచ్చాం కాబట్టి కూర్చున్నాం. ఎంతవరకు చెవిలో దూరుతుంది అనేది తెలియదు, కానీ ఆ ఏకాగ్రత ఉండాలి. ఖచ్చితంగా విని తీరాల్సిందే. ఎందుకంటే ఇక్కడ మాట్లాడేది గురువు కాదు, కానీ గురువు స్థానంలో ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తే బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ బోధించే వాటిల్లో కొన్నిసార్లు తప్పులు ఉండవచ్చు, ఒప్పులు ఉండవచ్చు, కొన్నిసార్లు సారంతో ఉండవచ్చు, కొన్నిసార్లు నిస్సారంగా ఉండవచ్చు, కొన్నిసార్లు ఇంట్రెస్టింగ్గా ఉండవచ్చు, కొన్నిసార్లు బోరు కొడుతూ ఉండవచ్చు. ఎలా ఉన్నప్పటికీ కూడా అది దైవ వాక్కు అనేటువంటిది మాత్రం మరచిపోకూడదు. కాబట్టి ఖచ్చితంగా మనం విని తీరాలి. అది మంచి ప్రసంగమైనా మనకు మేలు చేస్తుంది, చెడు ప్రసంగమైనా మేలు చేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే మంచి ప్రసంగము అయితే అరటిపండు ఒలిచిపెట్టినట్లు హాయిగా ఉంటుంది, మనం పెద్దగా ఆలోచించే పని లేదు, చక్కగా బ్రహ్మాండంగా ఉందని సంతోషపడతాము. కానీ దానిలో తప్పులు దొర్లినట్లయితే మనకు ఆలోచన పుట్టుకొస్తూ ఉంటుంది. ఇదేమిటి స్వామి ఎలా చెప్పారు, ఇది తప్పు కదా, మరి ఇది తప్పు అయినప్పుడు ఒప్పేంటి, మనము ఎవరినైనా తిరిగి అడగనన్నా అడుగుతాము, లేకపోతే బైబిల్ గ్రంథాన్ని తీసుకుని వెతకనన్నా వెతుకుతాము. తద్వారా ఇటు బైబిల్ గ్రంథపు నాలెడ్జ్, విషయ పరిజ్ఞానము మనకు వస్తూ ఉంటుంది. లేదా మనము ఇతరులను అడిగినప్పుడు ఎలా స్వామి చెప్పారు, ఇదెందుకు, ఎలా కాదు కదా, అలా కదా అని చెప్పి అడిగినప్పుడు అవతల వాళ్లకు ప్రేరణ కలుగుతుంది, వాళ్లకు కూడా మళ్ళీ దీన్ని మనం అందించినటువంటి వాళ్ళం అవుతాము. ఆ ఇద్దరూ కూడా చేసినటువంటి ఆ సంభాషణలు లేక డిస్కషన్లో ఇద్దరూ జ్ఞానవంతులు కావడానికి, సరికొత్త ఆలోచనలు పుట్టడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి విందులో గురువు నాట వచ్చినటువంటి ప్రతి మాట కూడా విలువైనటువంటిదనే విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. అందుకే జాగ్రత్తగా వినాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఏదో రాతి మీద అంతకుముందు చెప్పుకున్నామే 4 రకాలైనటువంటి మనుషులు మనలో ఉన్నారని, 4వ రకం మనుషులుగా మాత్రమే ఉండాలి. మనలో మిగిలిన 3 రకాలతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత సరిగ్గా పాల్గొనేటువంటి స్వభావము. గుళ్ళోకి వస్తాము, మోగమొద్దుల్లో అలా కూర్చొని ఆఖరిలో సప్రసాదం ఇస్తే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు కూడా మళ్ళీ బద్ధకమే, ఆమెనని నోరు తెరిచి చెప్పడానికి. ఇక ఇప్పుడైతే చెప్పకుండా ఉంటేనే మేలని అనుకుంటాం, కానీ వాస్తవానికి ఆమెనని చెప్పాలి. ఆమెనని ఎందుకు చెబుతూ ఉంటాము అంటే, అవును క్రీస్తు శరీరమే, మీ చేతుల్లో ఉన్నటువంటి దప్పంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ అది క్రీస్తు శరీరమేనని నేను అంగీకరిస్తున్నానని చెబుతూ ఉంటాము. అక్కడ మనకు బద్ధకమే ఏర్పడుతూ ఉంటుంది. మొదటి నుంచి చివరి వరకు ఏదో ఆలోచనలతో ఉంటాము, లేదా ఫోన్ ఎప్పుడు మోగుతుందా అని చూస్తూ ఉంటుంది. మోగంగానే తుర్రుమని బయటికి వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉంటాము.
అది అంత అవసరమేమి, మనమేమి పెద్ద పెద్ద ప్రాణాపాయ స్థితిలో సేవలు అందించేటువంటి వాళ్ళం అందరము కాదు. ఏదో ఒకళ్ళు ఇద్దరు ఉంటే అలాంటి వాళ్ళకు ఓకే. ఎందుకంటే మానవ ప్రాణం ముఖ్యం కాబట్టి ప్రభు అది చెబుతూ ఉన్నారు. దానికి సంబంధించింది అయితే ఓకే. అలా కాకుండా మనం ఫోనులు మాట్లాడడానికి బయటికి వెళ్ళినా, లేకపోతే మెసేజ్లు నొక్కుతూ ఉన్నా మనం పూజలో సరిగ్గా పాల్గొనటలేదు అని. పూజలో పాల్గొన్నప్పుడు ఏం చేయాలి? ఆ జవాబులన్నా చెప్పాలి నోరు తెరిచి. చాలాసార్లు అసలు రావు ముందు మనకు. చాలామందికి రావు, చదువుకున్న వాళ్ళకి రావు, చదువు లేని వాళ్ళకి రావు. మరి ఎందుకు దాదాపు 50% వరకు, 30 నుంచి 50% వరకు ఇవి ఎందుకు రాలేకపోతున్నాయి? ఎన్నిసార్లు ఎంతో భక్తిగా పాల్గొంటున్నాము అంటే దాని మీద మన మనస్సు లగ్నం చేయడం లేదు అంతే. మరి లగ్నం చేయకపోతే వివాహ వస్త్రాలు లేనటువంటి వ్యక్తివే నేమో. ఎంత చేసి ఏనగాచి నక్కల పాలైనట్లుగా ఎంత కష్టపడి సమయాన్ని వెచ్చించి గుళ్ళోకి వచ్చి కూర్చొని మళ్ళీ ఒట్టి చేతులతో వెళ్ళిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే ప్రభువు పరిసయ్యుడు సుంకరి ప్రార్థన గురించి అక్కడ ప్రస్తావించారు. వచ్చాడు కానీ ఏమీ తీసుకెళ్లకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు. తన ఆలోచన అంతా కూడా తన గురించే తప్ప దేవుడిపై మనసు లగ్నం చేయలేకపోతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా పూజా జపాలు నేర్చుకోవాలి. చాలామంది ఒక్కొక్కరినే పర్లవ జపం చెప్పమన్నా తప్పులే, మంగళవార్త జపం చెప్పమన్నా తప్పులే, విశ్వాస సంగ్రహం చెప్పమన్నా తప్పులే, పాప సంకీర్తనానికి వచ్చినప్పుడు ఉత్తమనాస్తాప జపం చెప్పంటే అసలు చేతులు ఎత్తేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ నేను వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత రిపీట్ చేయించాలి. అది చాలా దౌర్భాగ్యపు స్థితి అని చెప్పాలి. ఆ మాట వాడకూడదు కానీ వాడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కనీసం ఈ బేసికల్ థింగ్స్ పసితనములో నేర్చుకునేటువంటివి, ఎప్పటికీ మరువలేనటువంటివి. మరి అవే కనుక మనకు రాకపోతే ఇంకా పూజలో మనం పాల్గొనేటువంటిది ఏముంది? సిద్ధపాటు అనేటువంటిది లేకుండా పోతుంది. మరబొమ్మలు ఇప్పుడంతా రబో కాలము వచ్చేస్తూ ఉంటుంది కదా, మేట నొక్కితే అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. అట్లాగే మనకు మేట నొక్కబడుతుంది, గుండెల్లో టకాటకా వచ్చేస్తాము, కూర్చుంటాము, మళ్ళీ మేట నొక్కినప్పుడు వెళ్ళిపోతూ ఉంటాము, అయిపోతుంది. అలాంటి మరబొమ్మలలా మన జీవితాలు ఉండకూడదు. మానవ జీవితాలు, హృదయ స్పందన మనకు కావాలి. అప్పుడే దీని ఫలితాన్ని మనము ఆస్వాదించడానికి, పొందడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. అలాగే ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ప్రారంభంలో చెప్పినటువంటి మాటలు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఆ ధన్యత మనకు రావాలి. సరైనటువంటి సంసిద్ధతతో మనము ఆ దివ్య బిందును స్వీకరించినప్పుడే మనకు ఎప్పుడూ కూడా ఆ ఫలితము అనేటువంటిది వస్తూ ఉంటుంది. అది లేకపోయినట్లయితే మళ్ళీ అంతా కూడా పోతూ ఉంటుంది. శిక్ష మాత్రము తప్పదు. అది ఎప్పుడూ కూడా మన మనస్సులో ఉంచుకోవాల్సినటువంటి అవసరము. అందుకే శ్రీసభ కట్టడలలో ఆ ఆజ్ఞలలో ఆ మొదటి ఆజ్ఞ అంత పకడ్బందీగా తల్లి శ్రీసభ మనకు అందిస్తూ ఉంటుంది. నిండు పూజ కనుదువుగాక అని చెప్పి. ఒకసారి నేను అమెరికాలో ఉన్నటువంటి టైంలో ఆదివారం పూట దివ్య బలి పూజ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండలేక అక్కడ ప్రక్కన సత్యోపదేశ క్లాసులు జరుగుతుంటే అక్కడికి వెళ్ళాను. ఆ టీచర్ గారు నన్ను చూసి, ఫాదర్ మీరు కొంచెం ఈ శ్రీసభ కట్టడల గురించి వివరిస్తారా వీళ్ళకి, మళ్ళీ మీరు దొరకరు కదా మాకు అని చెప్పి అడిగారు. సర్లే అడిగారు కదా, మనకు మాట్లాడడం ఇంకా ఎక్కువగా ఇష్టం కదా అని చెప్పి వాటిని వివరించాను. మధ్యలో 6వ తరగతి చదువుతూ ఉన్నటువంటి ఓ కుర్రాడు చెయ్యి పైకెత్తాడు. ఏం బాబు ఏమిటి నీ సందేహం అని అడిగినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, ఫాదర్ దేవాలయానికి ఆదివారం పూట రాకపోతే పాపమా? ఇప్పుడు దాకా నేను చెప్పింది అదే కదా నాయన, తిరుసభ కట్టడలు మరి ఈ 10 ఆజ్ఞలో మనం ఆచరించకపోతే చావైన పాపం కింద వస్తూ ఉంటుంది అని చెప్పితే, మరి ఎవరి పాపం అండి అన్నాడు. ఇదేంటి ఎవరి పాపం అంటున్నావు, నాకేమీ అర్థం కాలేదు, అసలు విషయం ఏంటో సరిగా చెప్పయ్యా అంటే అప్పుడు అంటున్నాడు, మా అమ్మ నాన్నలో మార్కెట్కి తీసుకెళ్ళారండే పోయిన ఆదివారం, నేను రాను గుడికి వెళ్ళాలి కదా అని చెప్పంటే వెళ్ళొచ్చులే వచ్చే వారం వెళదాములని తీసుకెళ్ళిపోయారు. మరి అప్పుడు నేను పాపం చేసినట్లు అవుతుంది కదండి, మరి నేను చేశానా పాపం, మా అమ్మ నాన్న చేశారా? దిమ్మ తిరిగేటువంటి ప్రశ్న అది వాస్తవానికి. ఎవరి పాపము అది? కాబట్టి తల్లిదండ్రులైనటువంటి మనము పిల్లలను దేవాలయానికి వచ్చేటట్లు పసితనములో అలవాటు చేస్తే
వాళ్లకు ఆ మనసు ఎప్పుడూ కూడా పీకుతూ ఉంటుంది. దేవాలయానికి వెళ్ళాలి వెళ్ళాలి, అన్నిటినీ త్యాగం చేసేటువంటి గుణం వస్తుంది వాళ్ళకి ఖచ్చితంగా. ఎవరికైనా ఈ అలవాటు లేకుండా పోతుందంటే ఖచ్చితంగా మీది తల్లిదండ్రులదే తప్పు 100% దాంట్లో మరో మాటకు అవకాశం లేదు. మా మాట వినడం లేదండి అంటారు. ఎందుకు వినరో? వింటారు చచ్చినట్లు. సరిగ్గా చెబితే వింటారు, వినకపోతే 4 తగిలిచైనా తీసుకొచ్చి దేవాలయంలో కూర్చోబెట్టాలి. ఆ అలవాటు చేయాలి. చాలామంది మా మాట వినడం లేదండి, వెళ్ళమంటున్నామండి కానీ వెళ్ళడం లేదండి. ఎందుకు వెళ్తారు? వెళ్ళరు. నువ్వు వస్తేగా ఫస్ట్. నువ్వు దేవాలయానికి సరిగ్గా వచ్చి నీతో పాటు నీ బిడ్డను చంకనేసుకుని తీసుకొచ్చినట్లయితే మొదటి నుంచి ఖచ్చితంగా ఆ బిడ్డకు పెరిగి పెద్దయ్యే కొద్దిగా దేవాలయం పైన ఆసక్తి కలుగుతూ ఉంటుంది. నీకే అది లేనప్పుడు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అంశాన్ని మనం చాలా జాగ్రత్తగా, మనము మన పిల్లలని తప్పులు చేసే వాళ్ళగా, వివాహ వస్త్రాలు లేనటువంటి వారిగా చేయకూడదు. చేస్తే మనమే మన చేతులతో వాళ్లకు శిక్ష పడేటట్లు చేస్తూ ఉన్నాము. అది మాత్రం జీవితంలో ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. కాబట్టి మొదటిగా 3 రకాలైనటువంటి ఆ మనస్తత్వాలు, నిర్లక్ష్య ధోరణే కానివ్వండి, లెక్కలేనితనమే కానివ్వండి, లేకపోతే దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వకుండా ఉండేటువంటి మనస్తత్వమే కానీ, అలాంటివి ఏమీ లేకుండా తీసివేసుకొని, తర్వాత వివాహ వస్త్రాలు దేవాలయానికి వచ్చినప్పుడు పూజ ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మనస్సు పెట్టి దివ్య పూజలో పాల్గొనడం ద్వారా ఆ వివాహ వస్త్రాలను స్వీకరిస్తూ, తద్వారా ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని గురువు చెప్పినప్పుడు మీరు ఒక మాట పలికితే చాలు నా ఆత్మ స్వస్థత పొందుతుంది అని చెబుతూ ఉన్నామే. ఆ మాట దేవుడు పలకాలి అంటే మన దగ్గర వివాహ వస్త్రాలు ఉంటేనే పలుకుతారు. కాబట్టి ఆ వివాహ వస్త్రాలు అన్ని వేళలా మనపై ఉండేటట్లు, మన మనస్తత్వాన్ని తదనుగుణంగా మలుచుకునేటట్లు కావలసిన వరానుగ్రహాలు దయచేయమని భక్తితో ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున